నిన్న గుజరాత్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ను అనూహ్యంగా గెలిపించిన శశాంక్ సింగ్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 2017లోనే ఐపీఎల్లోకి వచ్చిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ ఒక్క మ్యాచ్ ఆడే ఛాన్స్ కోసం 2022 దాకా ఎదురుచూశాడు. 2017లో ఢిల్లీ డేర్డెవిల్స్ కొనుక్కున్న 2 ఏళ్ల పాటు ఆడే ఛాన్సే ఇవ్వలేదు. 2019, 2020 వరకు 2 ఏళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్తో ఉన్న ఆడే ఛాన్స్ దొరకలేదు. 2021లో అసలు ఏ టీంకి ఆడలేదు శశాంక్ సింగ్. 2022లో సన్ రైజర్స్ 20 లక్షల రూపాయల బేస్ ప్రైస్ కొనుక్కుని 2023లో విడిచిపెట్టింది. 2023లో మళ్ళీ ఎవరు కొనలేదు. 2024లో పంజాబ్ కింగ్స్ 20 లక్షల బేస్ ప్రైస్కు శశాంక్ సింగ్ని కొనుగోలు చేసింది. అయితే ఈ కొనుగోలు వ్యవహారం కూడా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే 32 ఏళ్ల ఈ ముంబై క్రికెటర్ను కొనుక్కోవాలని పంజాబ్ అనుకోలేదని, 19 ఏళ్ల చండీగఢ్కి చెందిన శశాంక్ సింగ్ అనే మరో ప్లేయర్కు బిడ్ పాడబోయి ప్రీతి జింతా పొరపాటున ఈ శశాంక్ సింగ్ను కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. ఇద్దరు శశాంక్ సింగ్లు ఉండడంతో కన్ఫ్యూజ్ అయ్యామని, అయితే సరైన శశాంక్ సింగ్నే కొనుగోలు చేశామని తర్వాత పంజాబ్ సర్ది చెప్పుకున్నా ఇప్పుడు అతడే అసలు ఆశలు లేని మ్యాచ్లో వీర విధ్వంసం చేసి పంజాబ్ను ఒంటి చేత్తో గెలిపించాడు. గుజరాత్ విసిరిన 200 పరుగుల లక్ష్యాన్ని చేస్ చేసే క్రమంలో 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోతే మిగిలిన కుర్రాళ్లతో కలిసి 29 బాల్స్లో 61 పరుగులు చేసి పంజాబ్కు మర్చిపోలేని విక్టరీని కానుగ్గా ఇచ్చాడు. హాఫ్ సెంచరీ చేసినా సెలబ్రేట్ చేసుకోకుండా టీం విన్ అయ్యాక తర్వాత గాల్లోకి ఎగిరి సింహనాదం చేశాడు. 7 ఏళ్లుగా రిజర్వ్ బెంచ్లో కూర్చున్న కసినంతా తీర్చుకున్నాడు. అద్భుతమైన ఇన్నింగ్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు శశాంక్ సింగ్.